నమస్తే వెల్కమ్ టు అనంత టీవీ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో మొదటి నామినేటెడ్ లిస్ట్ ఇప్పటికే వచ్చేసింది 21 మందితో కూడినటువంటి లిస్టుని అనౌన్స్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఈ లిస్టులో చూసినట్లయితే కేవలం ఎవరైతే పార్టీ కోసం తమ టికెట్ని త్యాగం చేశారో ఎవరైతే పార్టీ కోసం కృషి చేశారో వాళ్ళకి మొదటి లిస్టులో ప్రాధాన్యత దక్కింది అంటూ కూడా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు అయితే కేవలం వీళ్ళు మాత్రమే టికెట్లని త్యాగం చేశారా వీళ్ళు మాత్రమే పార్టీ గెలుపు కోసం కృషి చేశారా అంటే కానే కాదు ఇంతకు మించి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు మరీ ముఖ్యంగా అటు చూసుకున్నట్లయితే పిఠాపురం నుంచి వర్మ కానీ ఇటుపక్క ఆలపాటి రాజా కానీ తెనాలి నియోజకవర్గం నుంచి ఇంకో పక్క మైలవరం నియోజకవర్గం నుంచి దేవినేని ఉమా కానీ వీళ్ళ పేర్లైతే ప్రధానంగా వినిపిస్తూ ఉంటాయి ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గం నుంచి ఈసారి ఖచ్చితంగా టీడీపీ తరపున వర్మ నిలబడబోతున్నారు ఖచ్చితంగా ఆయన గెలిపించి తీరుతాం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కూడా బలంగా ప్రజల్లోకి వెళ్ళారు ఈ 5 ఏళ్లు చాలా కష్టపడ్డారు అయినప్పటికీ కూడా కూటమిలో భాగంగా ఆ సీటు జనసేనకి వెళ్ళటం పైగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో ఆయన టికెట్ని త్యాగం చేయాల్సి వచ్చింది టికెట్ త్యాగం చేసినప్పటికీ కూడా కార్యకర్తలు అయితే ఊరుకోలేదు మేము పవన్ కళ్యాణ్ని రానివ్వము ఎలా వస్తాడో చూస్తాం అనుకుంటూ ఆయన ఫొటోస్ని తగలబెట్టడాలు అసలు టికెట్ అనౌన్స్ చేసిన సందర్భంలో అసలు ఎన్ని గొడవలు జరిగాయో మీరు అందరూ చూసే ఉంటారు అయినా కూడా వర్మ వాళ్ళందరినీ సముదాయించి వాళ్ళందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గెలుపుకి కృషి చేయాలి అంటూ కూడా వాళ్ళందరినీ ఒక్క తాటిపైకి తీసుకొచ్చేసి ముందుకు వెళ్ళిన పరిస్థితి మనం చూసాము ఈరోజు 70,000 పైచిలకు మెజారిటీతో పవన్ కళ్యాణ్ గెలిచాడంటే దానికి ప్రధాన కారణం ఖచ్చితంగా వర్మ ఆయన కార్యకర్తలు ఆయన క్యాడర్ ఇది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సి తీరాల్సిందే అండ్ తనకి పోనీ ఎమ్మెల్సీ ఏదైనా ఇస్తారా అని అనుకుంటే అది ఇప్పటివరకు ఏమి చెప్పలేదు అది కాకుండా నామినేటెడ్ లిస్ట్లో ఫస్ట్ ప్రాధాన్యత ఆయనకే దక్కుతుంది అన్నారు మరి ఈ నామినేషన్ లిస్ట్ ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది దాంట్లో కూడా ప్రాధాన్యత అయితే దక్కలేదు మరి సెకండ్ లిస్ట్లో ఆయన ఇస్తారా ఇదొకటి ఇకపోతే మైలవరం నియోజకవర్గం గురించి చూసినట్లయితే దేవినేని ఉమాకే టీడీపీ తరపున టికెట్ ఇస్తారు అనుకున్నారు కానీ తీరా లాస్ట్ మూమెంట్లో వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ మారి టీడీపీలోకి రావటంతో ఆయనకి టికెట్ ఇచ్చి ఈయనకి మొండి చేయి చూపించారు మరి దేవినేని ఉమా ఎన్నాళ్ల నుంచో అసలు పార్టీలో ఉండి పార్టీ కృషి చేసి ఈవెన్ వసంత కృష్ణ ప్రసాద్ పార్టీలోకి వచ్చినప్పుడు కూడా ఆయనకి టికెట్ ఇస్తే ఊరుకోమంటూ ఆయన క్యాడర్ గోల చేసినా కూడా వాళ్ళందరినీ ఈయన కూడా సేమ్ వర్మ గారి స్టైల్లోనే వాళ్ళందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చి వసంత కృష్ణ ప్రసాద్ గెలుపు కోసం కృషి చేశారు మరి ఆయనకు కూడా మరి కంటిన్యూ చేస్తారా మినిస్ట్రీ ఇస్తారా లేదంటే నామినేటెడ్ పదవి ఇస్తారా అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది మొదటి లిస్టులోనే ఆయన పేరు వస్తుంది అనుకున్నారు ఏపీఎస్ఆర్టీసీ ఆయనదే అన్నారు తీరా చూస్తే అసలు ఎలాంటి ఊసే లేదు ఇక నెక్స్ట్ ఆలపాటి రాజా ఈయనకి ఎమ్మెల్సీ ఇస్తారన్నారు ఊసే లేదు అది కాకుండా ఆయన కూడా నిజానికి టీడీపీ తరపున ఆయనకి టికెట్ రావాల్సింది కానీ కూటమిలో భాగంగా ఆ టికెట్ జనసేనకి వెళ్ళటం మరి జనసేన పార్టీలో నెంబర్ 2గా పిలువబడే నాదెండ్ల మనోహర్కి ఆ టికెట్ ఇవ్వటంతో మరి ఇక్కడ కూడా అదే సీన్ రిపీట్ అయింది నాదెండ్ల మనోహర్కి టికెట్ ఇస్తే ఊరుకోము మేము అసలు గెలిపించం ఆయన్ని అనుకుంటూ టీడీపీ క్యాడర్ అంతా కూడా ఆపోజిట్గా ధర్నాలు చేసినవి కూడా మనం చూసాం కానీ ఇక్కడ కూడా సేమ్ ఆలపాటి రాజా గారు అందరితో మాట్లాడి వాళ్ళందరితో ఒక్కతాటిపైకి తీసుకొచ్చేసి నాదెండ్ల మనోహర్ గెలుపు కోసం కృషి చేశారు బట్ ఈయనకైనా మరి మొదటి లిస్టులో ప్రాధాన్యత దక్కిందా అంటే లేదు ఈ ముగ్గురికి ఎందుకు ఇవ్వలేదు పోనీ ఎమ్మెల్సీ ఇస్తారా పోనీ మంత్రి పదవులు ఇస్తారా వీళ్ళు ఇంత పెద్ద త్యాగాలు చేశారు కదా అంటే ఇప్పటి వరకు దాని గురించి ఎలాంటి ఆన్సర్ లేదు ఇదిలా ఉంటే అతి ప్రతిష్టాత్మకమైన టీటీడీ చైర్మన్ పదవి ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు ఓ పక్క బ్రహ్మోత్సవాలు వస్తున్నాయి ఇంకో పక్క లడ్డూ కల్తీ వ్యవహారం తెరపైకి వచ్చింది ఇన్ని జరుగుతున్నా టీటీడీకి చైర్మన్ని నియమించలేదు ఎవరుంటారు అనంటే ఇప్పటికి చాలా పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మాత్రం మరో 3 పేర్లు వినిపిస్తున్నాయి ఆ 3 ఎవరు అనేది నేను మీకు చెప్తాను సో ఆ 3లో ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారో మీరు ఇప్పటికే కామెంట్ అయితే చేయండి సో ఒకరు వచ్చేసి టీడీ జనార్దన్ ఇంకొకరు వచ్చి ప్రముఖ మీడియా సంస్థ అధినేత అయినటువంటి బిఆర్ నాయుడు ఇంకొకరు చాగంటి కోటేశ్వరరావు ఈ 3లో ఎవరు టీటీడీ చైర్మన్ అయితే బాగుంటుంది అని మీరు అనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి ఇప్పుడు ఈ 3లో కనుక మనం చూసినట్లయితే టీడీ జనార్దన్ గురించి చూస్తే జగ్గైపేట టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు ఈయన సో ఈయన ఖచ్చితంగా టికెట్ వస్తుంది అనుకున్నారు కానీ యాజ్ యూజువల్ శ్రీరామ్ తాతయ్యకి టికెట్ ఇవ్వటం ఈయన కూడా ఆయన గెలుపు కోసం కృషి చేయటం ఆ తర్వాత ఈయన టికెట్ వదులుకోవటం ఇదంతా జరిగిపోయింది సో ఈ క్రమంలో ఈయనకి టీటీడీ చైర్మన్ పదవి దక్కుతుంది అంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి సో ప్రస్తుతానికి గమనించినట్లయితే ఈయనకంత ప్రాధాన్యత అయితే కనిపించట్లేదు కానీ డెఫినెట్గా బిఆర్ నాయుడుకి వస్తుంది అనే మాట అయితే వినిపిస్తుంది ఇప్పుడు కాదు లాస్ట్ ఇయరే చంద్రబాబు నాయుడు బిఆర్ నాయుడుకి ప్రామిస్ చేశారు
మరి బిఆర్ నాయుడు చూసుకున్నట్లయితే తన ఛానల్ తరపున టీడీపీ గెలుపు కోసం ఎంత కష్టపడ్డారు, ఎంత కృషి చేశారు అనేది అందరికీ తెలుసు. సో ఈ క్రమంలో లాస్ట్ ఇయరే ఈయనకి ప్రామిస్ చేశారు, ఒకవేళ మన పార్టీ కానీ అధికారంలోకి వచ్చినట్లయితే టీటీడీ చైర్మన్ మీకే దక్కుతుంది అని చెప్పేసి. పైగా బిఆర్ నాయుడు గురించి చూసినట్లయితే మీడియా సంస్థ అధినేతే కాకుండా ఆయనకి హిందూ ధర్మం పట్ల చాలా అవగాహన ఉంది, హిందూ ధర్మం అన్నా కూడా ఆయనకి చాలా ఇష్టం. పైగా అదే పేరుతో ఒక ఛానల్ని కూడా రన్ చేస్తున్నారు కాబట్టి సో ఆయనకి ఆ పదవి దక్కుతుంది అనే మాట కూడా వినిపిస్తుంది. దాదాపు ఆయనకే ఖరారు అని కూడా అంటున్నారు. ఇప్పుడు కొత్తగా తెరపైకి వచ్చిన పేరు చాగంటి కోటేశ్వరరావు. ఎందుకు అనంటే చూసినట్లయితే కల్తీ నెయ్యి ఉపయోగించి స్వామివారి లడ్డు తయారు చేశారు అంటూ వార్త ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో అప్పటి నుంచి కూడా పూర్తిగా ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి ఓ వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమిస్తే ఇలాంటి తప్పులు దొర్లవు అనేది కూటమి అభిప్రాయం. సో ఈ కారణంగా చాగంటి కోటేశ్వరరావు పేరు తెరపైకి వచ్చింది. సో చాగంటి కోటేశ్వరరావుకే టీటీడీ చైర్మన్ పదవి దక్కబోతుంది అంటూ కూడా వార్తలు వస్తున్న క్రమంలో ఈయనకి గతంలో కూడా అంటే గత జగన్ ప్రభుత్వ హయాంలో కూడా టీటీడీ సలహాదారు పొజిషన్ కూడా ఇచ్చారు. ఆయన దాన్ని స్వీకరించారు. నెల రోజుల పాటు తన పదవిని చేపట్టారు. ఆయన నెల రోజుల తర్వాత ఆ పదవికి రాజీనామా చేశారు. మరి ఎందుకు రాజీనామా చేశారు అని కారణం అడిగితే సలహాదారుగా ఉండాలి అని అంటే సలహాలు ఇవ్వాలి అంటే సలహాదారు పొజిషనే కావాలా? ఎవరైనా ఇవ్వచ్చు. టీటీడీ డెవలప్మెంట్కి ఒక సాధారణ వ్యక్తి కూడా సలహాలు ఇవ్వచ్చు, దానికి పదవి అక్కర్లేదు అంటూ కూడా పదవికి రాజీనామా చేసినట్టుగా ఒక కారణాన్ని చూపించారంతే. నిజానికి ఆయన రాజీనామా చేయడానికి గల అసలు కారణాలు ఏంటి అనేది మాత్రం అప్పుడు చెప్పలేదు. మేబీ జగన్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టీటీడీలో జరుగుతున్న అవకతవకలు చూడలేక ఆయన రాజీనామా చేశారా, నచ్చక రాజీనామా చేశారా, లేదా నిజంగానే సలహాదారు అనే ఒక అధికారం అవసరమా, ఎవరైనా సలహాలు ఇవ్వచ్చు కదా అన్న ఉద్దేశంతో ఆయన రాజీనామా చేశారా తెలియదు. కానీ ఆయన ఆ సమయంలో రాజీనామా చేయటం వల్ల ఇప్పుడు ఈ పదవిని స్వీకరిస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ స్వీకరిస్తే మాత్రం ఖచ్చితంగా చాగంటి కోటేశ్వరరావు గారే టీటీడీ చైర్మన్గా ఉంటారనే మాట కూడా వినిపిస్తోంది. సో ఇంకో పక్క చూసినట్లయితే బిఆర్ నాయుడు. సో ఈ ఇద్దరిలో అయితే 50-50 ఛాన్సెస్ ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. బట్ కాస్త ఎక్కువ పర్సెంటేజ్ బిఆర్ నాయుడుకే ఉంది. బట్ చాగంటి కోటేశ్వరరావు గానే యాక్సెప్ట్ చేశారంటే మాత్రం చాలా బాగుంటుంది అనేది కూడా ప్రజల్లో వస్తున్నటువంటి అభిప్రాయం. మరి మీరు కూడా అదే అనుకుంటున్నారా? కామెంట్ అయితే చేయండి. బట్ లెట్స్ సీ మరి సెకండ్ లిస్ట్ ఎప్పుడు వస్తుంది, సెకండ్ లిస్ట్లో ఏ విధంగా ఉంటుంది అనేది. ఇంకొక విషయం ఏంటంటే టీటీడీ చైర్మనే కాకుండా టీటీడీ బోర్డు మెంబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈసారి చూసినట్లయితే టీటీడీ బోర్డు మెంబర్స్గా కేవలం ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి వ్యక్తులని మాత్రమే టీటీడీ బోర్డు మెంబర్స్గా నియమించాలని కూడా ప్లాన్ వేస్తోంది కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగా జనసేనకి 2 పేర్లైతే ఇప్పటికే ఖరారైపోయాయి. అందులో ఒకరు జనసేన పార్టీ ఆడిటర్ అయినటువంటి రత్నం గారి సతీమణి. సో ఆవిడికి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ, సనాతన ధర్మం పైన ఆమెకున్న భక్తి అవన్నీ కూడా చాలా ఎక్కువ. సో నిరంతరం స్వామివారి నామస్మరణతోనే ఆవిడ ఎప్పుడు ఉంటారు కాబట్టి సో ఆవిడకి ఈ పదవి దక్కుతుంది అంటూ కూడా వినిపిస్తుంది. ఇక మరొకరు ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి గారు. మరి ఆనంద్ సాయి గారు పవన్ కళ్యాణ్కి ఆప్తమిత్రుడు. ఇప్పుడు కాదు, గత కొన్నేళ్ల నుంచి వాళ్ళ ఫ్రెండ్షిప్ అలా సాగుతూ వస్తుంది. అండ్ మనకి తెలంగాణలో యాదగిరిగుట్ట నిర్మాణం చేపట్టింది కూడా ఆయనే ఆర్కిటెక్ట్ అంతా కూడా డిజైన్ చేసింది. సో ఆయనకు కూడా ఏమంటారు హిందూ ధర్మం పట్ల ఆయనకు ఉన్నటువంటి భక్తి కానీ, స్వామివారి పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిమానం కానీ, పైగా యాదగిరిగుట్ట నిర్మాణ క్రమంలో ఆయన శిల్పకళ కానీ ఇవన్నీ చూసినట్లయితే సో ఆయన అయితే కరెక్ట్ పర్సన్ టీటీడీ బోర్డు మెంబర్గా అనేది కూడా మాట వినిపిస్తుంది. ఈ క్రమంలో జనసేన తరపున 2 పేర్లు అయితే ఉన్నాయి. ఇక కూటమి నుంచి కూడా మరికొంతమంది రాబోతున్నారు. ఓవరాల్గా 23 మెంబర్స్తో కూడినటువంటి బోర్డు ఉండబోతుంది అన్నట్టుగా కూడా తెలుస్తోంది. సో త్వరలో సెకండ్ లిస్ట్ అయితే అనౌన్స్ చేస్తారు. సెకండ్ లిస్ట్ విషయానికి వచ్చినట్లయితే కేవలం టీటీడీకి సంబంధించిన వాళ్ళని మాత్రమే అనౌన్స్ చేస్తారంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. లెట్స్ సీ ఏం జరుగుతుంది అనేది. మరి సెకండ్ లిస్ట్లో అయినా దేవినేని ఉమా, వర్మ, అలాగే ఆలపాటి రాజా గారికి న్యాయం జరుగుతుందా లేదా అనేది కూడా చూడాలి. లేదంటే వాళ్ళకి ఇవి కాకుండా మరేదైనా అత్యున్నత పదవులు ఇస్తారా అనేది కూడా తెలియాల్సి ఉంది. సో మీరేమనుకుంటున్నారు? ఎవరైతే టీటీడీ చైర్మన్ పదవికి కరెక్ట్ అయిన పర్సన్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే మరి ఈ లిస్టులో అయినా ఆలపాటి రాజాకి, దేవినేని ఉమా, అలాగే వర్మకి న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా? ఒకవేళ వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇవ్వాలి అనుకుంటే ఏ పదవులు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.